శ్రీ గురుభ్యో నమ. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 6, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి, సాయంత్రం 6:52 వరకు, ఉపరి నవమి. వారం గురువారం. నక్షత్రం భరణి, రాత్రి 8:13 వరకు, ఉపరి కృత్తిక. యోగం గండ, సాయంత్రం 3:01 వరకు, ఉపరి వృద్ధి. కరణం బాలువ, ఉదయం 7:50 వరకు. కౌలువ, రాత్రి 6:52 వరకు, ఉపరి తైతుల, తెల్లవారుజామున 5:47 వరకు. ఆ పైన గరజి. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం మధ్యాహ్నం 3:38 నుండి 5:10 వరకు. అభిజిత్ కాలం పగలు 11:48 నుండి 12:39 వరకు. భజ్యం ఉదయం 6:28 నుండి 8 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. యమగండం ఉదయం 5:49 నుండి 7:25 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:49 నుండి 8:23 వరకు. సంగవకాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:04 వరకు. ఆప్తిక తిథి ఆషాఢ బహుళ అష్టమి. సాయంకాలం సాయంత్రం 4:04 నుండి 6:37 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:37 నుండి 8:52 వరకు. రాత్రికాలం రాత్రి 8:52 నుండి 11:51 వరకు. నిశీధి కాలం రాత్రి 11:51 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 6:47. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి మేషం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన పనులలో అవరోధాలున్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. పాత రుణాల ఒత్తిడి పెరుగుతుంది. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. మిథున రాశి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి. కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. సింహరాశి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి. కన్యా రాశి చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి దూర ప్రాంత ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధనుసు రాశి దైవానుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మకర రాశి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుంభరాశి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.